ఇలాంటి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. ముందుగానైతే హెడ్లైన్స్. వినూత్నంగా చేసిర్రు లోకేశం సార్ పుట్టినరోజు. యువగాలంతోని బగ్గనే సంపాదించుకున్నాడు క్రేజు. ఆర్టీసీ బస్ ఎక్కిన షర్మిలక్క అన్న మీదనే కౌంటర్ వేస్తుంది, ఎవ్వరికి బెదరక. ముసలమ్మ గోతిలా 2 లక్షలు దాపెట్టింది, జరసేపట్ల అతలాకుతలమయ్యింది. మోహన్ బాబు అయోధ్యకి పోలేదట, సెక్యూరిటీ ప్రాబ్లమే కారణమట. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకుల హ్యాపీ బర్త్డేలు అత్తే వాళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానాన్ని అలుగులు పరుచుకుంటా ఎట్లనైనా సరే నాయకుని కండ్ల వణ్ణికే చూసుకుంటా ఎర్రైటిగా ప్లాన్ చేస్తారు. కొంతమంది రక్తాలు ఇస్తే ఇంకొంతమంది పేదోళ్లకు తిండి గుడ్డ ఇస్తారు. ఇంకొంతమంది రోడ్ల మధ్యలో ఆకాశంలా కేకులు కోసి శుభాకాంక్షలు చెప్తారు. అయితే ఇప్పుడు ఒక అభిమాని గివన్నీ రొటీన్ అనుకున్నాడో ఏమో కానీ గిట్లా చేసిండులా. ఇవాళ లోకేశం సారు 41వ పుట్టినరోజు ఆంధ్రాల అన్ని జాగాల జోరుగా జరిపిర్రు. ఈసారి అధికారంలోకి ఎట్లనైనా రావాలని సారు జనాలలో తిరుగుకుంటా జగనాలు సారుకు సురుకులు పెట్టుకుంటా గడప గడప తిరిగి అన్ని తీర్ల సక్సెస్ అవుతున్నాడు. మరి అటువంటి లోకేశం సారు పుట్టినరోజు వేడుకలు ఏడేడా ఎట్టెట్లా చేసిర్రు అంటే ముందుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో చూడుర్రి. చూసిర్రా కేక్ కట్ చేపించి ఆంజనేయ స్వామి గుళ్ళ లోకేశం సార్ పేరు మీద అర్చన చేపించిర్రు. ఇక కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు సారు మాట్లాడుకుంటా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ బాబు 41వ పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో వారి యొక్క జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్లు, అదేవిధంగా పెద్ద ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద 170 కొబ్బరికాయల సమర్పణ, ప్రధానంగా మన చెంతనూరు గ్రామం నుండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరకు, కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన స్వామివారి సన్నిధి వరకు కూడా పాదయాత్ర నేడు తెలుగుత ఆధ్వర్యంలో ఆ గ్రామ పెద్దలు అందరూ ఈనాడు పాదయాత్ర చేస్తూ ఇప్పుడు రావులపాలెంలో ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇన్నరా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేశం సారు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పార్టీ కార్యాలయం కాడ తెలుగుదేశం పార్టీ ఇంకా తెలుగు యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఆ భగవంతుడు యువ నాయకునికి నిండు 100 ఏళ్ల ఆయుష్, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కల్పించాలని నాయకులందరితోనే ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు సారు. ఇక అక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడ 108 కొబ్బరికాయలు కొట్టిర్రట. ఇక గిడ గిట్లుంటే గుడివాడలో చూడుర్రి. రాము గారి నాయకత్వం, గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో లోకేశం సారు పుట్టినరోజు వేడుకలు జోరుగా జరిపిర్రు. ఇక రాము సారు మాట్లాడుకుంటా ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఊపుతో ఇంత గొప్ప జనాలందరికీ దగ్గర అవడానికి ఆయన చేసిన
యువగళం పాదయాత్ర ఎంతో దోహదపడింది. ఇన్నరా యువనేత లోకేశం సార్కు గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కష్టకాలంలో టీడీపీని ప్రజలకు చేరువ చేయడంలో లోకేశం సార్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్ఫూర్తితోని మేమంతా రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజా ఉద్యమం చేస్తున్నాము. అధికార పార్టీ నేతలు శతవిధాలా బెదిరించినా కూడా వెనకాడుగు వేయకుండా ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాడు లోకేశం సార్ అని చెప్పుకొచ్చిండు. ఇక విజయవాడకు పోయేద్దాం పారి. లోకేశం సారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిండు కేశినేని చిన్ని సారు. ఇక సారు మాట్లాడుకుంటా, ఇవాళ మా యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగదనులు, మా పార్టీలో ఉన్న త్యాగదనుల ఈ నియోజకవర్గం. ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం. మా అందరికీ ఆనందదాయకం. అంతేకాకుండా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం. వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. లోకేశం సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేశినేని నాని మీద ఫైర్ అయ్యిండు చిన్ని సారు. ఇక అయోధ్యలో రాముడు కొలువు తీరి పూజలు సుతా అందుకుంటుండు. అయినా గాని రామ భక్తులకు ఇంకా రాముని మీద మస్తు భాయిరం చూపిస్తురులా. అట్లనే గీ అన్న చూడురి అయోధ్యకెంచి వచ్చిన అక్షింతలతోని ఎట్లా చేసిండో. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన కాన్ నుంచి లోకం మొత్తం శ్రీరాముని జపం చేస్తున్నది. నిన్న కూడా దీపాలు ముట్టించి పటాకులు కాల్చి దీపావళి పండుగ చేసుకోవాలి అని ప్రధానమంత్రి మోదీ సారు పిలుపుతోని దేశంలో ప్రజలందరూ నిన్న పండుగ చేసుకున్నారు. చూసిరా బియ్యపు గింజలతోని రాములోరి చిత్రాన్ని ఎంత ముద్దుగేసిండు. మరి అన్నేదో మాట్లాడతాడంట ఇనుర్రి. శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా చిత్రాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో వెరైటీగా వినూత్నంగా ఉండాలనే సంకల్పంతో అయోధ్య నుండి పంపిన అక్షింతల ద్వారా శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని 1 గంట వ్యవధిలో రూపొందించాను. ఇన్నరా ఈ అన్న పేరు నాగార్జునపు రాము. చిత్రకారుడు కార్టూనిస్ట్ గా పనిచేస్తాడట. ఈ అన్న ఎల్బీ నగర్ లో ఉంటాడట. శ్రీరాముని మీద భక్తితోని అయోధ్యకెళ్లి పంపిన అక్షంతలతోని గిట్ల శ్రీరాముని చిత్రాన్ని వేసిండు. ఈ చిత్రం ఏం లేదన్నా గంటలనే వేసి శబాష్ అనిపించుకున్నాడు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ సార్ బొమ్మ కూడా వేసిండు గీ అన్న. అన్నా రామన్న ఆ శ్రీరాముని దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉండి ఇంకా మంచి మంచి చిత్రాలు గీసి నువ్వు అత్యున్నత స్థాయిలకు పోవాలని కోరుకుంటుంది మా బిగ్ టీవీ. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ధర్నాలు నిరసనలు చేసిన షర్మిలా మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాలో ఆ పార్టీ పగ్గాలు పట్టుకున్న మేడం జర జోష్ పెంచి జిల్లాలన్నీ తిరిగే పని పెట్టుకున్నది కదా. ఇక దాని కొరకు మేడం ఆంధ్ర ఆర్టీసీని నమ్ముకున్నదులా. అగో ఏందక్క గట్లంటావు? షర్మిలా మేడంకు ఏం తక్కువైందని ఆర్టీసీ బస్ ఎక్కుతుంది అని అంటారా ఎట్లా? అయితే చూడుర్రి మీరే. అగో నిజంగానే షర్మిల మేడమే. మరి ఎందుకు కావచ్చు గిట్లా ఆర్టీసీ బస్ ఎక్కింది? మరి మేడం కార్లో పోసే డీజిల్ పెట్రోల్ రేట్లు పిరమైనయని గిట్లా బస్ ఎక్కింది కావచ్చు అనుకుంటే అంత లేకుండా అయితే మేడం లేదు. కొంపదీసి నిరసన గిట్లా చెప్తుందంటే ఈ మధ్యలో రేట్లు కూడా మళ్ళా పెరగలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల మేడం ను పెద్దను చేసినాక గిట్లా బస్సులో పట్టుకొని ఎందుకు తిరుగుతుంది అని ఆగం పరేషాన్ కాకుర్రి. అసలు ముచ్చట ఇనుర్రిగా. అయితే మొన్ననే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకున్న మేడము ఇన్ని
దినాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా బయటికి కనపడకుండా ఉన్న క్యాడర్ ను కలిసి అట్లనే అక్కడి జనాలను కూడా ఒకసారి పలకరించి ఎట్లున్నది జగన్ రెడ్డి పాలన అని తెలుసుకునేందుకు జిల్లాల పర్యటన పేరుతోని అన్ని ఊర్లు తిరిగే పని ముంగటేసుకొని ఇట్లా మొదటి రోజు పలాస పోయే దారిల ఆర్టీసీ బస్సు కండ్ల పడితే ఆపి అని ఎక్కి చుట్టుపక్కల కూర్చున్న ప్రయాణికులతోని మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధలు అరుచుకున్నది మేడం. ఇక ఇది ఇట్లుంటే మొన్న విశాఖల అధికార వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి సారు మేడం గురించి మాట్లాడుకుంటా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు, మాతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తాము, వైఎస్ఆర్ కు నిజమైన వారసులు ఎవరో తొందరలోనే ప్రజలే నిర్ణయిస్తారని గట్టిగానే అరుచుకున్నాడు సారు. ఇక దానికి మీరేమంటారు మేడం అని షర్మిల మేడం అడిగితే ఇగో గిట్లా చెప్పుకొచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. అబ్బో, మేడం వాళ్ళ అన్న జగన్ రెడ్డి సారే కాదుల్లో, మేడం కూడా బాలయ్య బాబు ఫ్యానే ఉన్నట్టున్నది పోర్రి. లేకపోతే బాలయ్య బాబు డైలాగ్ ను ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాడాలనో మాత్రం మేడంకు మస్తు తెలుసుల్లా. అందుకే గిట్లా డే టు టైము మీరు చెప్పినా మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎక్కడ అభివృద్ధి చేసి రోజు చూపించండి, నేను మీడియాని తీసుకొస్తా అని నవ్వుకుంటానే వేసింది మేడం అని. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా గానీ చెప్పకుండా దాచుకుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే అనుకుంటుర్రట. ఇక్కత చీరలంటే ఇష్టపడనోళ్ళు ఎవరుంటారులా. ఇక వాటిని కొంటందుకైతే ఇంట్లున్న మొగోళ్ళతోని యుద్ధాలు చేసిన ఆడోళ్ళు మస్తు మంది ఉంటారు. అయితే ఇక ఇసొంటి ఇక్కత చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టిందే పేరు కదా. అయితే ఇక 6000కు దొరికే చీర 300కి అత్తే ఎట్లా ఉంటది? అబ్బా, ఎక్కడనో చెప్పు జల్ది, నాకు చెప్పు తొందరలా, ఇప్పుడే పోతా, చెప్పు అని తొందర వడకు రక్కలు. అసలు ముచ్చట గానే ఉన్నది, చూడుర్రి మరి. ఇక భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలా ఇక్కత్ చీరలు కొనడంటే డౌట్ లేకుండా మరి కొంటారు ఆడోళ్ళు. ఎందుకంటే గంత గొప్ప పేరు సంపాదించుకున్నది. మరి సామాన్య మహిళలే కాదుల్లో ఈ పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు సుతా పెళ్లిళ్ళకి ఆర్డర్ ఇచ్చి మరి తయారు చేపించుకుంటారు. అయితే కొంతమంది బట్టే వాస్గాన్లు మిషన్ల మీద తయారు చేసిన వాటిని గుజరాత్లున్న సూరత్కెళ్ళి తెప్పించి ఇవే పోచంపల్లి ఇక్కత్ చీరలని చెప్పి అమ్ముకుంటా జనాలను మోసం చేస్తున్నారు. అయితే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాళ్ళొచ్చి అందరి మీద ఒకటేసారి గిట్ల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అధికారులతోటి తనిఖీలు చేపించారు. నకిలీ ఇక్కత్ చీరలు అమ్ముతున్న దుకాణాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చీరలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద కేసులు సుత పెట్టిర్రు. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీసు, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీసు,
ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ చీరలను పరిశీలించి చూస్తే తప్ప నకిలీ వందలవదట. కొంతమంది పైసలకు కకృతి పడుకుంటా గిట్ల తక్కువ ధరలకు పట్టుకొచ్చుడు, జనాలను మోసం చేసుడు అలవాటు పడ్డారు. వాళ్ళు చూపెట్టిన చీరనే ఇక్కత్ చీరని నమ్మించి మోసం చేసుకుంటా వేలల్లుండే చీరలను వందలనే అమ్ముతున్నారు. గిట్లా వాళ్ళ బట్టలకు వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారు. పోర్రి ఎంతో కన్నుల పండగగా జరిగింది కదా అయోధ్యల రాములవారి గుడి పండగ. అయితే అక్కడికి అన్ని రంగాలకు చెందినోళ్ళు చాలా మంది వచ్చి రాముని దర్శనం చేసుకున్నారు కదా. అయితే కొంతమంది మాత్రం వీలుగాక రాలేదు. అయితే గీనె మాత్రం నేను అత్తే వేరే లెక్క ఉంటుంది అందుకే రాలేదు అని చెప్తుండు. చూడుర్రి ఎవరో ఆ పెద్ద మనిషి. ఇక నిన్న జరిగిన రాములోరి తంతుకు దేశంలో ఉన్న భక్తులందరూ టీవీలో చూసుకుంటా సంబరాలు చేసుకుంటే దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రముఖులు డైరెక్ట్ గా చూసే భాగ్యం కల్పించింది అయోధ్య ట్రస్ట్. చాలా మంది సెలబ్రిటీలు పోయిర్రు బాలరాముని చూడనీకే. ఇక కొంతమంది వీలుగాక పోలేదు. అయితే మన తెలుగు సినిమా యాక్టరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సారు మీరు ఎందుకు పోలేదు సారు అని ఒక మీడియా మిత్రుడు అడిగితే చూడుర్రి ఏం చెప్పిండో. శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మాత్రం రాశాను. ఇన్నర్ గదానుల్లా సారు పోతే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అని పోలేదట. అంటే అక్కడికి వచ్చిన మోడీ, యోగి, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కాదు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా గట్టిగానే వచ్చిర్రు. మరి వాళ్ళందరికీ రాని సెక్యూరిటీ ప్రాబ్లము మోహన్ బాబు సార్కి ఏమొస్తుందో అర్థం కాలేదు. పైగా మోడీ, యోగి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవికి లేని క్రేజు సార్కే ఉంటది అని అనుకుంటొచ్చు అని అనుకుంటుర్రట ఈ ముచ్చట చూసిన మోహన్ బాబు గారి అభిమానులు. ఇక తిరుపతి రూరల్ మంగళం గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ అధికారులు రోడ్ల మీద ఉండే చెత్తను తీసుడు పక్కకు పెట్టి ప్రజలు ఎవరింటి కాళ్ళు సొంతగా వేసుకున్న వాల్ పోస్టర్ను పీకే పని పెట్టుకున్నారట. చూడుర్రి ఎందుకో మరి. అరే రే ఏందిడ లొల్లేమో అవుతున్నది. ఓయమ్మనే లొల్లి బగ్గనే అవుతున్నదిగా. ఇంతకీ ఏమైండొచ్చు? అరే గట్ల అందరు ఒకటే పాలి మాట్లాడితే మాకు ఎట్లా సమజ్ అవుతుంది ముచ్చట. జర నిమ్మలంగా అరి మా అమ్మగాని. అగో గీ అక్క ముద్దుగా మాట్లాడుతుంది. చెప్పాక ఏం సంగతి? మీరు మేము మా వాళ్ళు అంతా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ టాపిక్ మీకు వద్దు. మేమతని లెటర్ అడుగుతున్నాం ఈయన అంతే. డిస్టర్బెన్స్ వద్దు. అయ్యిండేది అయ్యింది గమ్మును ఉండండి. అట్లా అతను వచ్చి లెటర్ ఇస్తాడు. ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోకూడదు. అబ్బా ఎంత నిమ్మలంగా మాట్లాడుతున్నది కదా. ఏదో లెటర్ ఇవ్వమంటున్నది. ఏం లెటర్ అక్క? ఫ్లెక్సీలు బ్యానర్లు అని ఏమేమో అంటున్నది అక్క. ఓ అక్క జర అర్థమయ్యేటట్టు చెప్పు రాదు. సెక్రటరీ మీ ఇళ్ళకి మీరు పెయింట్ వేసుకోకూడదు. మళ్ళా గదే ఫ్లెక్సీలు బ్యానర్లు అంటుంది. ఇక ఇట్లయితే కాదు గాని నేనే పోయి ముచ్చట తెలుసుకొని వస్తా ఆగుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే
తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో జరిగింది ఈ కొట్లాట. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు ఉన్న వాల్ పోస్టర్స్ ను తీసేసిరట పంచాయతీ అధికారులు. అరే ఎటువంటి అనుమతులు లేకుండా మా సొంత ఇళ్లకున్న పోస్టర్లు ఎట్లా తీసేస్తారు అని లొల్లికి దిగి పంచాయతీ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసన చేసిరు టీడీపీ నేతలు. ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టుకోవద్దు అని రిటర్న్ గా రాపిస్తే పోతాము, లేకపోతే ఇట్లనే కూర్చుంటామని నిరసన చేసిర్రు. ఇక రిటర్న్ గా రాపియనికే నిరాకరిస్తున్నారట పంచాయతీ సెక్రటరీ. ఓ సార్లు మున్సిపల్ కార్మికుల నిరసనతోని రోడ్ల మీద ఏడి చెత్త ఆన్నే ఉన్నది, ముందు దాని మీద పెట్టుర్రి మీ ఫోకస్. ఇళ్ల మీద ఫ్లెక్సీలు పెట్టిర్రు, బాల్కనీల బ్యానర్లు కట్టిర్రు అనుకుంటా. ఏందిది? ఇక ఇండ్లలో ఉండే ముసలోళ్ళు పైసలు ముచ్చట్ల ఎవ్వల్ని నమ్మరబ్బా. ఇక వాళ్ళ దగ్గర పావులనో పరకో గాని ఇంట్లున్న దిగుట్లల్లా పప్పు డబ్బాలల్లా చీర కొంగులల్లా దాచుకుంటా ఎవ్వలికి దొరకనీయకుండా ఆ పైసలను దాచిపెట్టుకుంటారు. అవునా కాదా? గట్లనే గీ అవ్వసొత దాచిపెడితే ఏమైందో చూడుర్రి. అగో పోలీసోళ్ళు ఏమో బగ్గదోలాడుతున్నారు, ఏమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు. అగో ఏదో డబ్బా కూడా దొరికింది, అందులో ఏమో ఉన్నది కదా. ఓహో మీరు సూపర్ సారు. ఇక దొంగ దొరికింది కదా, అసలు ముచ్చట చెప్పురి సారు, ఏంది కథ? ఏమై ఉంటదబ్బా అని లోపల స్టోరీలు అల్లుకోకుర్రి, ఆగం కాకుర్రి. అసలు ముచ్చట వేరే ఉన్నదాడా. గా పోలీసోళ్ళు బొక్క తీసి అండ్లకెళ్ళి డబ్బా తీసి అండ్లకెళ్ళి పొట్లం తీసి అది గిట్లిప్పితే అండ్ల పైసలున్నాయుల్లా. పైసలు ఏకంగా 2 లక్షల రూపాయలున్నాయి. అగో గవెక్కడి అని నోరు ఎల్లబెట్టకుర్రి. ఇగో గీడొక ముసలామ కనపడుతుంది కదా, ఆమె చెప్తుంది ఈనుర్రి. ఉంటాను 40 ఏళ్ళ కాంచి ఇక్కడనే వచ్చి ఇక్కడనే కూలి చేసుకొని బతుకుతున్నా. ఇన్నే పావులో బేడో సంపాదించుకొని నేను 2 లక్షల రూపాయలు ఊరికి పోయే ముందు అంతకుముందు నాకు ఇంట్లో తలుపులు బాలగొట్టి కొన్ని డబ్బులు తీసుకుపోయారు కొంతమంది. ఎవరో డబ్బులు తీసుకపోతే నేను అప్పటికాంచి నమ్మక ఇట్లే మట్లే దాపెట్టుకుంటున్నా. ఈ తడవ కూడా మట్లేనే దాపెట్టుకున్నా. అంతకుముందు కూడా మొన్న 10 రోజుల కింద కూడా నేను తల్లాడబోయేటప్పుడు కూడా 2 లక్షలు 2 తీర్లకు దాపెట్టుకున్నా 2 దిక్కుల. ఇప్పుడు కూడా అప్పుడు బాగానే ఉన్నాయి డబ్బులు తీసుకున్న దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు 2 లక్షలు ఒక్కనే దగ్గర పెట్టి ఆ గుంటలో పెట్టి దాని మీద బండ పెట్టి డబ్బాలో పెట్టి గుంటలో పెట్టిన, దాని మీద బండ పెట్టి మట్టి కప్పి దాని మీద చెత్త కప్పిన. కానీ నేను ఊరికి పోయి వచ్చి చూసుకుంటే కన్నా బండ అసలే తీసి పక్కకున్నది. ఆ గుంట కూడా తోడి ఉంటానా నాకు భయమాయి నేను పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారికి కేసు ఇచ్చిన. ఆ నుంచి ఎస్పీ గారి సారు గారు కూడా పోయిన మైబాజు. గీమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతాండాల ఉండే తమ్మిశెట్టి రంగమ్మ. ఊర్లోనే చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతుందంట. అయితే మొన్న ఏదో పని ఉండి ఊరికి పోయిందట. పోయేటప్పుడు ఆమె దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలు మొత్తము కట్టగట్టి గిట్ల పొట్లం కట్టి డబ్బాల పెట్టి గోడ పక్కన చిన్న బొంద తీసి అందులో పెట్టి దాని మీద ఒక బండ పెట్టి కప్పి పెట్టి ఊరికి పోయి వచ్చి చూసుకుంటే దాని మీద బండ లేదట. ఖాతం లబో దిబోం అనుకుంటా పోలీస్ స్టానకు పోయి పోలీసు వాళ్ళని పట్టుకొస్తే ఆ డబ్బా బయటకు వెళ్ళింది. నా 2 లక్షలు నాకు దొరికినాయి. అదే సంతోషమని నేను అనుకుంటున్నా. ఇక దొరికిన పైసలను ఎంపీటీసీ కుమారి సర్పంచ్ రమేష్ సమక్షంలో గిట్ల అప్పచెప్పిర్రులా పోలీసులు. ఇప్పటికైనా గానీ బ్యాంకుకు పోయి అందులో దాసుకో తల్లి, ఎవరికి దొరకకుండా దాచుకోవాలి అని అనుకున్న నీ ఐడియా బానే ఉన్నది గాని దొంగల సంగతి దేవుడెరుగు గాని ఆయింత పైసలకు ఏ చెదలో గిదలో పట్టిందా పైసల సంగతి గుండు సున్నా అయ్యేది. ఇప్పటికైనా గిట్ల పైసలు దాచుకునేటోళ్ళు జాగ్రత్తగా ఉండుర్రి మరి. ఇక మొన్నొకసారి చెప్పుకున్నాం కదా, తాళి కట్టిన పెండ్లం నేసుకొని మరి దొంగతనానికి పోయిండు ఒక బట్టెబాజని. ఇక ఆమెను గిట్లా ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గాని ఈ మహిళామణులు ఏం ఘనకార్యం చేసిరో చూడుర్రి. మామూలుగా అయితే దొంగతనం ఎవరు చేస్తారు? ఇదేం తిక్కల ప్రశ్నరా వారి అని అంటారా? చెప్పుర్రులా ఎవరు చేస్తారు? ఇంకెవరు మొగోళ్ళు చేస్తారు అని టక్కున చెప్తారు కదా. అగో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. ఇంకోటి లోపల ఉన్నాయి.
అది ఏదో సామాన్ తీసుకుంటా అది డ్రామా చేస్తాను డ్రామా చేస్తాను చూడు. గన్లే ఉన్నది కిరాణా కొట్టుకొచ్చి సామాన్లు కొనుక్కొని పోతున్నారు అనుకుంటున్నారా? వీడియో మీరు మంచిగా చూడలేదేమో, మళ్ళీ పారి చూడుర్రీ. చూడు ఇక తీసుకున్నాను ఇట్లా తీసుకోపోతాను చూడు. ఇక మంచి అడ్డం పెట్టాను చూడు. ఇంకా ఇంకోటి లోపల ఉన్నాయి. అమ్మా ఏమన్నా హైటెక్ దొంగతనం చేసిరు కదా. మెల్లగా వంట నూనె డబ్బు ఇయ్యంగానే అగో ఎట్లా తీసుకుపోతున్నది చూడుర్రి మహానుభావురాలు. ఇక అసలు ముచ్చట ఏందంటే వరంగల్ జిల్లాల 3 ఆడోళ్ళు ఒక కిరాణా కొట్టుకు పోయి ఒకళ్ళేమో యజమానిని మాటలల్లో పెడితే ఇంకో 2 ఆడోళ్ళు 20 లీటర్ల వంట నూనె డబ్బాని తీసుకొని మెల్లగా జారుకున్నారు. ఇక ఇది వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో బాలాజీ జనరల్ స్టోర్ లో అయ్యింది. వీళ్ళు ఉడాయించిన జర్ర సేపటి తర్వాత వంట నూనె డబ్బా కనిపించకపోవడంతోనే షాపు యజమాని సీసీటీవీలలో చూస్తే ఆ 3 ఆడోళ్ల బండారం బయటపడ్డది. వాళ్ళు ఎవరు ఎక్కడికెళ్ళి వచ్చిర్రు అనే కోణం మీద బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసోళ్లు విచారణ చేపట్టిర్రు. ఇక ఆ 3 ఆడోళ్ల కోసం పోలీసోళ్లు దేవులాడుతున్నారట. సీసీటీవీ ఉంది కాబట్టి మన కంటపడ్డరు గాని ఇంకిట్లా ఎన్ని దొంగతనాలు చేస్తున్నారో మహిళా మేధావులు. లోకేశం సార్ పుట్టినరోజు యువగళంతో బగ్గనే సంపాదించుకున్నాడు క్రేజు. ఆర్టీసీ బస్ ఎక్కిన షర్మిలక్క అన్న మీదనే కౌంటర్ వేస్తుంది ఎవ్వరికి బెదరక. ముసలమ్మ గోతిలా 2 లక్షలు దాపెట్టింది. జరసేపట్ల అతలాకుతలమయ్యింది. మోహన్ బాబు అయోధ్యకి పోలేదట. సెక్యూరిటీ ప్రాబ్లమే కారణమట. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.